ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో సద్దుల బతుకమ్మ ఎప్పుడు వచ్చింది, అది సెప్టెంబర్ 29 లేక 30 ఎప్పుడు అని తేదీ తిది వారం నక్షత్రం ఏమిటో, అలాగే సద్దుల బతుకమ్మ విశిష్టత ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, బతుకమ్మ కథ ఏమిటో, అలాగే ఈ పండుగ జరుపుకునే సంప్రదాయం అసలు ఎప్పటి నుండి ప్రారంభమైందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రకృతిని ఆరాధించే పండగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇతర రాష్ట్రాలకు తెలియజేస్తూ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఒకవైపు నవరాత్రుల ఉత్సవాలు, మరోవైపు పువ్వుల పండుగ బతుకమ్మతో తెలంగాణ రాష్ట్రం కలకల్లాడిపోతుంది. రంగురంగు పూలను అందంగా పేర్చి ప్రకృతి పరవశించిపోయే విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. కులం, మతం, చిన్న పెద్ద, ప్రాంతం అని తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ఇంట్లోని ఆడవాళ్ళు అందరూ అందంగా ముస్తాబై బతుకమ్మ తయారు చేసి వాటి చుట్టూ చేరి జానపద గేయాలు ఆలపిస్తూ నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో జరిగే ఈ పండుగ చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. ఏ వీధిలో చూసినా మహిళలు పట్టుచీరలు ధరించి దగదగలాడే నగలు వేసుకొని బతుకమ్మను తల మీద పెట్టుకొని ఊరేగింపుగా వస్తారు. అయితే ఈ 2025 సంవత్సరంలో బతుకమ్మ సంబరాలు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయో, అలాగే సద్దుల బతుకమ్మ ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు భాద్రపద అమావాస్య సెప్టెంబర్ 21 ఆదివారంతో బతుకమ్మ సంబరాలు అనేవి ప్రారంభమవుతున్నాయండి. ఈ బతుకమ్మ సంబరాలు 9 రోజులు కొనసాగి సెప్టెంబర్ 30 మంగళవారంతో ఈ బతుకమ్మ సంబరాలు అనేవి ముగుస్తున్నాయండి. అష్టమి తిథి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వర్ష ఋతువు దక్షిణాయనం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం. అష్టమి తిథి సెప్టెంబర్ 29 సోమవారం మధ్యాహ్నం 12:25 ప్రారంభమై సెప్టెంబర్ 30 మంగళవారం మధ్యాహ్నం 1:36 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి అష్టమి తిథి సెప్టెంబర్ 30వ తేదీ ఉందండి. కానీ ఎప్పుడైనా బతుకమ్మ పండుగను సాయంత్రం వేళల్లో చేస్తాం కాబట్టి, అలాగే గౌరమ్మను అష్టమి తిథిలో సాయంత్రం వేళల్లో నిమజ్జనం చేస్తాం కాబట్టి సాయంత్రం వేళల్లో అష్టమి తిథి అనేది సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సద్దుల బతుకమ్మ పండుగను సెప్టెంబర్ 29 సోమవారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు నక్షత్రం మూల నక్షత్రం రాత్రి 3:38 వరకు ఉందండి. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. అలాగే సద్దుల బతుకమ్మ రోజు సమర్పించాల్సిన నైవేద్యాలు మక్కసత్తు, పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వుల అన్నం అనే 5 రకాల నైవేద్యాలు తయారు చేసి ఈరోజు నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు మలీదా ముద్దలను కూడా ఆ గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగ జరుపుకునే ఆనవాయితీ ఇప్పటిది కాదని పెద్దలు చెప్తారు. సుమారు 1000 సంవత్సరాలకు పైగా ఈ పండుగను జరుపుకుంటూ వస్తున్నారు. బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించింది. అతడితో యుద్ధం చేసి అలసిపోయిన అమ్మవారు ఆశ్వయుజ పాడ్యమి నాడు నిద్రపోయిందంట. అమ్మను మేల్కొల్పేందుకు భక్తులు బతుకమ్మ అంటూ పూజలు చేశారు. అలా విజయదశమి సమయంలో అమ్మవారు పేల్కొన్నారని, అప్పటి నుంచి ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని కొందరు చెప్తారు. మరో కథ ప్రకారం చోళరాజు ధర్మాంగదుడు పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినప్పటికీ పిల్లలు కలగలేదంట. ఎన్నో పూజలు వ్రతాలు ఆచరించిన తర్వాత అతడి భార్య లక్ష్మీదేవి లాంటి ఆడపిల్లకు జన్మనిచ్చిందంట. ఆమె ఎన్నో ప్రమాదాలను తట్టుకొని బతికింది. విషయం తెలుసుకున్న ఋషులు ఆడబిడ్డను చూసి ఆమెను బతుకమ్మ అని ఆశీర్వదించారంట. అందువల్ల ఆమెకు తల్లిదండ్రులు బతుకమ్మ అను పేరు పెట్టారు. అప్పటి నుంచి బతుకమ్మ ఆడపడుచుల పండుగగా మారిందని మరికొందరు చెప్తారు. పెత్రమాస నుండి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ ఆడతారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతిరోజు ఓ ప్రత్యేకత, రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు. 9వ రోజున సద్దుల బతుకమ్మ అంటే ఇక ఆ సందడే వేరు.
ప్రత్యేకమైన నైవేద్యాలు ఉంటాయి. సద్దుల బతుకమ్మ సాయంత్రం ముగింపు. బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడిలో వదిలిపెట్టి మళ్ళీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురు చూసే రోజు అది. సద్దుల బతుకమ్మ నాడు బతుకమ్మలు పెద్దగా పేరుస్తారు. తెచ్చిన పూలను జాగ్రత్తగా తాంబూలంలో వలయాకారంగా రంగులు మార్చుకుంటూ పేరుస్తారు. మొదట తంగేడు ఆకులు పూలు పళ్ళెంలో పెడతారు. అనంతరం తంగేడు పూల కట్టలు ఒక్కొక్కటిగా పేరుస్తారు. మధ్య మధ్యలో ఇతర రకాల పూలను కూడా పెడతారు. తెల్లని గునుగు పూలకు రంగులు అద్ది పేరుస్తారు. బతుకమ్మను పేర్చడం అయ్యాక పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఆ తర్వాత బతుకమ్మను తీసుకెళ్ళి ఇంట్లోని దేవుణ్ణి కొలిచే ప్రదేశంలో పెడతారు. కొవ్వొత్తులతో అగరొత్తులతో అలంకరించి పూజ చేస్తారు. సాయంత్రం పూట ఊరంతా ఒక్కసారిగా కదులుతుంది. అంతా సాయంకాలం బతుకమ్మలతో ఒక చోటకు చేరుతారు. వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ పాడతారు. రాత్రి అవుతుండగా బతుకమ్మలను తలపై పెట్టుకొని ఊరిలో ఉన్న పెద్ద చెరువు వైపు వెళ్తారు. బతుకమ్మలతో దారి అంతా అత్యంత సుందరంగా కనిపిస్తుంటుంది. ఊరేగింపుగా వెళ్ళినంతసేపు బతుకమ్మ పాటలు పాడతారు. చెరువు వద్దకు చేరుకున్నాక మెల్లగా బతుకమ్మ పాటలు పాడుతూ నీటిలో బతుకమ్మను జారవిడుస్తారు. పల్లెల్లో తెచ్చిన నీటితో ఆడవారు వాయనమమ్మ వాయనం అంటూ వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఆ తర్వాత ఖాళీ తాంబాలంతో పాడుతూ బతుకమ్మను కీర్తిస్తూ వస్తారు. మలీద అంటే చక్కెర రొట్టెతో చేసిన ముద్దలను పిండి వంటకాన్ని పంచిపెట్టుకుంటారు. ఇంటి నుండి తీసుకొచ్చిన పెరుగన్నం సత్తుపిండ్లను ఇచ్చి పుచ్చుకొని తింటారు. ఈ విధంగా బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.